హాయ్ అండి. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా మీకు స్పెషల్ టిప్తో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. నేను ఈరోజు చెప్పబోయేది ఫ్లాస్క్ అండి. ఫ్లాస్క్ గురించి చెప్పబోతున్నా. ఇప్పుడు ఎందుకంటే సమ్మర్ కదండి, అందరూ ఊర్లకి వెళ్తూ ఉంటారు, ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు, టూర్లకు వెళ్తూ ఉంటారు. పిల్లలకి హాలిడేస్ గురించి కంపల్సరీ వెళ్తారండి. ట్రావెలింగ్ టైంలో ఇది మనకు చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఇది ఫ్లాస్క్ కదండి, కూలింగ్ వాటర్ పోసుకోవచ్చు, హాట్ మిల్క్ పోసుకోవచ్చు, హాట్ వాటర్ పోసుకోవచ్చు, జ్యూసెస్ పోసుకోవచ్చు, కూల్ డ్రింక్స్ పోసుకోవచ్చు. చాలా హాట్గా ఉంచుతుందండి. మినిమం 12 అవర్స్ ఉంటుంది. ఇది పవర్ ప్లస్ బ్రాండ్ అండి. నేను చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నా, అందుకే మీకు ఇది సజెస్ట్ చేయాలనుకుంటున్నా. మీకు నచ్చితే ట్రై చేయండి. మిగతావి నెంబర్ సిస్టమ్ అవి ఉన్నవి త్వరగా పాడైపోతున్నాయండి. అందుకని అవి అంతగా ప్రిఫర్ చేయను, ఎందుకంటే పడిపోయినా అది పగిలిపోతుంది కాబట్టి. ట్రావెలింగ్లో కాఫీ టీలు ఇట్లాంటి బయట తాగడం అంత మంచిది కాదు, పేపర్ కప్స్ గురించి. సో ట్రావెలింగ్ అప్పుడు కూడా మనకి మనీ సేవ్ అవ్వాలి, టైం సేవ్ అవ్వాలి అనుకుంటే ఒక గ్లాసు, ఒక స్పూను, అంటే 4 మెంబర్స్ కదండి ఇది యూజ్ అవుతుంది. 4 కప్స్ అవుతుందండి. 4 గ్లాసెస్ లేదా చిన్న చిన్నవి మనకు వెయిట్ ఎక్కువ అనుకుంటే ఒక గ్లాసు, స్పూను, షుగరు, ఇన్స్టెంట్ బ్రూ ప్యాకెట్స్ ఇట్లాంటివి పట్టుకెళ్ళొచ్చండి. ఇన్స్టెంట్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, మళ్ళీ బూస్ట్ ప్యాకెట్ ఇట్లా పట్టుకెళ్తే 4 మెంబర్స్కి ఒక ఫ్యామిలీకి సరిపోతుందండి. దీన్ని ఎట్లా క్లీన్ చేయాలో చెప్తానండి. సాల్ట్ లేదా క్రిస్టల్ సాల్ట్, లెమన్ జ్యూస్ వేసి హాట్ వాటర్ పోసి క్లీన్ చేయాలండి. ఒకసారి ఒక 5 మినిట్స్ అట్లా ఉంచినాక అందులో బ్యాడ్ స్మెల్స్ అన్నీ పోతాయండి చక్కగా. మళ్ళీ వెంటనే ఏం చేయాలి, పులుపుకి మళ్ళీ పాలు పోస్తే ఇరిగిపోతాయి కాబట్టి మళ్ళీ హాట్ వాటర్ పోసి అది మళ్ళీ క్లీన్ చేసి ఒక 5 మినిట్స్ ఉంచి అప్పుడు పారబోసి నీట్గా ఆరబెట్టాలండి. బ్యాడ్ స్మెల్ రాకుండా ఎప్పుడు చూసుకోవాలండి ట్రావెలింగ్లో. మళ్ళీ హాట్ వాటర్ ఇట్లా 2 బాటిల్స్ పట్టుకెళ్ళారనుకోండి, మామూలుగా వేరే బాటిల్ ఉందనుకో, వాటర్ ఉంటాయి కదండి, వాటర్ లెమన్ వేసి షేక్ చేసి నెక్స్ట్ కూల్ డ్రింక్స్ లాంటివి, జ్యూసెస్ లాంటివి కూడా అప్పటికప్పుడే మళ్ళీ తాగేసినాక యూజ్ చేసుకోవచ్చండి. ఇది మనకి టైంతో పాటు మనీ కూడా సేవ్ అవుతుంది, క్వాలిటీ ఉంటుందండి. ఇంటికాడ నుంచి తీసుకెళ్ళింది హెల్దీ కూడా. బయటవంతా హెల్దీ కాదండి. పేపర్ కప్స్లో ఎట్టి పరిస్థితుల్లో తాగకూడదండి, మోస్ట్ డేంజరస్. ఇంకొక బెనిఫిట్ చెప్తానండి. పార్కులకి వాకింగ్కి వెళ్తారు కదండి పిల్లల్ని తీసుకుని, వాళ్ళు సమ్మర్కి హాట్గా ఉంది, కూలింగ్ వాటర్ అది ఇది అంటూ ఉంటారు కదండి. మన ఫ్యామిలీకి పిల్లలకి ఏది కావాలో అది మనం తీసుకెళ్ళొచ్చండి కూడా. చక్కగా మనం దీన్ని కూలింగ్ వాటర్ కావాలితే కూలింగ్ వాటర్, జ్యూసెస్ కావాలితే జ్యూసెస్ అట్లా పోసుకుని పార్క్కి వెళ్తే చకచకా ఆడుకున్నాక కూలింగ్ జ్యూస్ తాగేస్తారండి హ్యాపీగాని. మనకి మనీ కూడా కలిసి వస్తుంది, అటు ఇటు పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు. టైము మనీ రెండు సేవ్ అవుతాయండి. 12 అవర్స్ యూజ్ అవుతుంది అంటే మనకి ఎంత బెనిఫిట్ ఉందండి. నేను చాలా ఫ్లాస్కులు వాడాను, వాటిలో కంటే అన్నిటికంటే ఇది ది బెస్ట్ అనిపించింది. ఎలక్ట్రికల్ పైన నెంబర్ సిస్టమ్ అవి ఇక్కడ వస్తున్నాయండి. మూత పడిపోయినా అది పగిలిపోయినా మనకి చాలా మనీ కూడా వేస్ట్ అవుతాయండి. ఇది నేను నా ఎక్స్పీరియన్స్తో, ఇది ఎన్ని ఇయర్స్ అయినా ఇట్లా ఉంటుందండి చక్కగా. దీన్ని క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ అండి, అందుకే నేను ఇది ప్రిఫర్ చేస్తాను. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి పవర్ ప్లస్ బ్రాండ్. మీకు అలా ఏమైనా తెలిస్తే మీకు నచ్చినవి ఫ్లాస్క్ తీసుకుంటే బెస్ట్ అండి. ఇది సమ్మర్ కదా, నేను దీన్ని బాగా యూజ్ చేసుకుంటున్నా. మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా. కిడ్స్ ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అండి. బాయ్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.